వెల్కమ్ టు ఎస్ఎం స్టడీ వరల్డ్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ కలర్ రెవల్యూషన్స్ ఇన్ ఇండియా. అవునా, ఇది చాలా మంచి టాపిక్. దీనిపైన అన్ని కాంపిటేటివ్ పరీక్షలలో ప్రశ్నలు అడిగే అవకాశముంటుంది. మనం ముందుగా హరిత విప్లవం గురించి తెలుసుకుందాం. ఇది ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించింది. అవును, దీన్ని గ్రీన్ రెవల్యూషన్ అంటారు. ఇది మొదట మెక్సికోలో 1960లో ప్రారంభమైంది. మెక్సికోలో గోధుమ వంగడాలపై పరిశోధన చేసిన వ్యక్తి నార్మల్ బోర్లాక్. ఇతనే ప్రపంచ హరిత విప్లవ పితామహుడు. మన్ కొంబో సాంబశివన్ స్వామినాథన్ భారతదేశంలో వరి వంగడాలపై విశేష కృషి చేశాడు. ఇతనే భారతదేశ హరిత విప్లవ పితామహుడు. మనం ఇప్పుడు తెలుపు విప్లవం గురించి తెలుసుకుందాం. ఇది పాల ఉత్పత్తికి సంబంధించింది. 1970లో నేషనల్ డైరీ డెవలప్ బోర్డ్ ఏర్పాటు చేసి పాల ఉత్పత్తిలో విశేష కృషి చేసిన వ్యక్తి వర్గీస్ కురియన్. అవును, ఇతను పాల విప్లవ పితామహుడు కదా. అవును. ఇప్పుడు మనం పసుపు విప్లవం గురించి తెలుసుకుందాం. ఇది నూనె గింజల ఉత్పత్తిని పెంపొందించడానికి సంబంధించింది. 1985–86 మధ్యలో శామ్ పిట్రూడా ఈ పసుపు విప్లవానికి సంబంధించి చాలా కృషి చేశాడు. ఇప్పుడు నీలి విప్లవం గురించి తెలుసుకుందాం. ఇది చేపల లేదా మత్స్య ఉత్పత్తికి సంబంధించింది కదా. అవును. డాక్టర్ అరుణ్ కృష్ణన్ మరియు హరిలాల్ చౌదరి నీలి విప్లవానికి సంబంధించి కృషి చేశారు. ఇప్పుడు నలుపు విప్లవం గురించి చూద్దాం. ఇది సాంప్రదాయ ఇంధన వనరుల ఉత్పత్తికి సంబంధించింది. సాంప్రదాయ ఇంధన వనరులు అంటే పెట్రోలియం, క్రూడాయిల్ లాంటివి అన్నమాట. ఎరుపు విప్లవం. ఇది మాంసం మరియు టమాటా ఉత్పత్తికి సంబంధించింది. అవును, నేను ఇది విన్నాను. 1980 సంవత్సరంలో వీటి ఉత్పత్తి వాడకం పెరిగింది. ఇది నిజమేనా? అవును, నిజమే. బ్రౌన్ రెవల్యూషన్ గురించి చూద్దాం. ఇది తోళ్ల ఉత్పత్తి, కోకో, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తికి సంబంధించింది. డాక్టర్ హీరాలాల్ చౌదరిని ఫాదర్ ఆఫ్ బ్రౌన్ రెవల్యూషన్ అని అంటారు. ఇప్పుడు మనం గులాబీ విప్లవం గురించి చూద్దాం. ఇది ఔషధాల, ఉల్లి, రొయ్యల ఉత్పత్తికి సంబంధించింది. దుర్దేశ్ పటేల్ను ఫాదర్ ఆఫ్ పింక్ రెవల్యూషన్ అంటారు కదా. అవును, మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు మనం ఊదారంగు విప్లవం గురించి తెలుసుకుందాం. ఇది ఉన్ని ఉత్పత్తికి సంబంధించినది కదా. అవును, నిజమే. ఇప్పుడు గోల్డెన్ రెవల్యూషన్ గురించి చూద్దాం. ఇది పళ్ళు, తేనె, ఉద్యానవన పంటల ఉత్పత్తికి సంబంధించింది. అవును, నేను ఇది విన్నాను. నీర్పాక్ టూతేజ్ను ఫాదర్ ఆఫ్ గోల్డ్ రెవల్యూషన్ అని అంటారు. అవును, నిజమే. ఇప్పుడు మనం బూడిద రంగు విప్లవం గురించి చూద్దాం. ఇది ఎరువుల ఉత్పత్తికి సంబంధించింది. 1960 నుండి 1970 వరకు ఈ బూడిద రంగు విప్లవం బాగా అభివృద్ధి చెందింది. వెండి విప్లవం. ఇది గుడ్లు, కోళ్ల ఉత్పత్తికి సంబంధించింది. ఇందిరాగాంధీ గారిని ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ అని అంటారు. గుండ్రటి విప్లవం లేదా రౌండ్ రెవల్యూషన్. ఇది బంగాళాదుంప ఉత్పత్తికి సంబంధించింది. 2014 నుండి 2020 వరకు ఈ విప్లవం అనేది అభివృద్ధి చెందింది. ఇప్పుడు మనం ప్రోటీన్ రెవల్యూషన్ గురించి తెలుసుకుందాం. ఇది పోషక పదార్థాల ఉత్పత్తికి సంబంధించింది. అవును, దీన్ని సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అని కూడా అంటారు కదా. అవును. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఫుడ్ మినిస్టర్ అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో ఈ ప్రోటీన్ రెవల్యూషన్ అనేది జరుగుతోంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ SM Study World.